నేను స్వర్గ ఎన్టీ రామారావుకి మా తండ్రి గారు విశ్వసనీయతో విశ్వాసంగా ఉండి ఆయన కొడుగ్గా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారికి విశ్వాసంగా విశ్వసనీయతకి నిలబడ్డవాడిని నేను. అంటే నా డిఎన్ఏ విశ్వసనీయత, విశ్వాసం. నీ డిఎన్ఏ వెన్నుపోటు. ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచింది అలానా ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వెన్నుపోటు పొడిచింది నాగల్ల తెనాలి ప్రజలు దీన్ని బాగా ఆలోచించమని కాదు, తెనాలి ప్రజలు దీన్ని బాగా ఈరోజు నర్సరావుపేట అసెంబ్లీకి మరియు నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థులుగా నేను అలానే అనిల్ కుమార్ యాదవ్ గారు నామినేషన్ కార్యక్రమాన్ని రెడ్డినగర్ నుంచి ప్రారంభించడం జరిగింది. మీరందరూ చూశారు అద్భుతంగా ఈరోజు ప్రజల స్పందన ఎలా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం, విశ్వసనీయత. చెప్పింది చేస్తాడు, చేసేదే చెప్తాడనే ఒక నమ్మకాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా ఐకమత్యంగా వెళ్దామని చెప్పేసి ముందుకు తీసుకెళ్ళండి. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా రెండోసారి 2019-24లో ప్రజలందరూ ఆశీర్వదించి నన్ను ఎమ్మెల్యేగా చేశారు. మరి 24-29 సంవత్సరాలు కూడా నేను ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరుగుతుంది. జగనన్న దీవెనలతో ఈ పార్వతీపురం నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో మరి ముఖ్యంగా పెద్దలు ప్రసన్న కుమార్ గారు కానీ, రమాదేవి గారు కానీ, వాకా నాగేశ్వరరావు గారు కానీ, అలాగే చైర్పర్సన్ గారు కానీ, మా పట్టణాక్షరి బాలు కానీ, మా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా పెద్ద ఎత్తున మద్దతుగా ఈ పార్టీ గెలుపు కోసం జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేయడానికి ఈరోజు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. జగనన్న గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మా గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలని రద్దు చేశారు. నాడు నేడులో భాగంగా ప్రతి పాఠశాలని ఆకర్షణీయంగా మార్చారు. తాగునీటి సౌకర్యం, రోడ్ల ఏర్పాటు, ఇలా చెప్పుకుంటూ వస్తే చాలా అభివృద్ధి తీసుకుని వచ్చారు. ఇలాంటి నాయకుడికి 5 ఏళ్ల పాలనలోనే ఇంత అభివృద్ధి తీసుకుని వస్తే ఇంకొకసారి ముఖ్యమంత్రిగా ఒక అవకాశం నాకు ఎమ్మెల్యేగా వేయండి, గురజాలని గుండెలో పెట్టి చూసుకుంటామని చెప్పాం. ఈరోజు చూడండి, పాలనా సౌలభ్యం 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ఈరోజు ఇంటికి పెన్షన్లు ఇస్తుంటే ఈ చేతగాని తెలుగుదేశం దద్దమ్మలు ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లి ఆ వాలంటీర్లు ఆపి మన అవ్వా తాతల కష్టాన్ని పాపం ఈరోజు మన్ను టెండలో నడిపిస్తున్నారు. ఈరోజు మన అవ్వా తాతల్ని ప్రతి అవ్వకి చెప్పు, ప్రతి తాతకి చెప్పు, వితంతువులైన ప్రతి అక్కకి చెల్లికి చెప్పు, వికలాంగులైన ప్రతి అన్నకి తమ్ముడు
క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా వచ్చిన పొందుకున్న నవగ్రహ నక్షత్ర శనిదోష పరిహార ద్వారా నక్షత్ర నవగ్రహ శాంతి ద్వారా యజమానస్య మనోభీష్ట యోగ్యతా సిద్ధి